హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడర్ బిట్టు. ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ బైక్ షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం బైక్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడాలని. బైక్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది, దానికి స్పేర్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడానికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం ఈరోజు. మాకైతే చెప్పారు 1 వీక్లో వస్తుంది అని చెప్పి అనేసారు. మేమైతే ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్తోనే వస్తుంది అనే కాన్ఫిడెన్స్తోనే షోరూమ్కి అయితే వెళ్ళిపోయాము. షోరూమ్కి వెళ్ళి అక్కడైతే చూసాము. బైక్ అయితే ఇంకా ఒక 10 days రావడానికి అవుతుంది, ఇంకా ట్రాన్స్పోర్ట్లో ఉందండి, స్టాక్ సరిగ్గా లేదు అని చెప్పి కొంచెం డిలే అయితే అవుతుందని చెప్పేసి చెప్పారు వాళ్ళు. అంతలోపు మేము బైక్ ఇంకోసారి ఇన్స్పెక్ట్ అయితే చేసుకున్నాం. ఓకేనా, కంఫర్టబుల్లా, బాగుందా, ఇంకా స్పేర్ పార్ట్స్ ఏవే ఉన్నాయని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము. అంతలోపు మా ఫ్రెండ్ ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం, ఒకసారి సిట్టింగ్ పొజిషన్ అంతా బాగుందా లేదా, మోడ్స్ ఏవే ఉన్నాయని చెప్పి చూద్దామని చెప్పి మా ఫ్రెండ్ అయితే ఒకసారి రైడింగ్ పొజిషన్లో కూర్చుని అన్ని మోడ్స్ అన్నీ చెకింగ్ అయితే చేశాడు. ఎందుకంటే అతను కూడా అడ్వెంచర్ బైకే, అతనికి కూడా బాగా నచ్చింది. మా మోడ్స్ బాగున్నాయి, దీనిలో కంఫర్టబుల్ ఉంది, సీటింగ్ కూడా బాగుంది, సిట్టింగ్ పోస్చర్ బాగుంది, అలాగే బైక్ కూడా చూడ్డానికి లుక్ సూపర్ ఉంది అని చెప్పేసి కొంచెం మాట్లాడాము. కొంచెం ఫాస్ట్గా తెప్పించాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇదేనండి బైక్, తన అడ్వెంచర్ మోడల్ హిమాలయన్ అండి, రాయల్ ఎన్ఫీల్డ్లో. 1 week కదా అని చెప్పి వెయిట్ అయితే చేసేసాము. బైక్ అయితే రానే వచ్చింది అనుకున్నాగానే వచ్చింది. అలాగే మాకు ఒక ఫ్లాష్ న్యూస్ కూడా తెలిసింది, జిఎస్టీ ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతుందని చెప్పి అయితే మాకు తెలిసాయి. షోరూమ్కి అయితే వెళ్ళిపోయాము, మాట్లాడాము. బైక్ అయితే వచ్చిందన్నారు, ఒకసారి చూసుకోండి, ఒకసారి డెలివరీ ఇన్స్పెక్షన్ కూడా చేయండి అని చెప్పారు. ఇంకా నేను అన్న అయితే కలిసి షోరూమ్ వాళ్ళతో అయితే మాట్లాడాము. ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది కదా, ఇప్పుడైతే వచ్చింది న్యూస్ అయితే వచ్చింది, కానీ మాకు డ్రాప్ అయితే అవుతుంది కదా అని చెప్పి కొంచెం డిస్కస్ చేసి షోరూమ్ ఓనర్తో కూడా మాట్లాడాము. సార్ ఇలా ఏదో పరిస్థితి, జిఎస్టీ చేంజెస్ అయితే అవుతున్నాయి కదా, కానీ ఇప్పుడైతే మాకు ముందుగానే వచ్చేసింది బైక్ అయితే డెలివరీ, కానీ మేము డెలివరీ జిఎస్టీ ప్రైజెస్ తగ్గట్టుగా ఏదైతే డ్రాప్ అయ్యాయో దాని తగ్గట్టుగా తీసుకుంటాము, మీరు ఏమైనా ఇవ్వగలరా అని చెప్పి రిక్వెస్ట్ అయితే చేశాము. వాళ్ళైతే ఒప్పుకున్నారండి. థ్యాంక్స్ ఫర్ దట్ ఫర్ ద షోరూమ్ ఓనర్. ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మేము బైక్ చూసాము, ఇన్స్పెక్షన్ చేసాము. ఇది కాదండి, ఏదైతే ఉందో డెలివరీ పాయింట్లో లోపల ఉంది బ్యాక్ సైడ్, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నాం. బాగుందండి బైక్, సూపర్ ఉంది, కండిషన్ కూడా వితౌట్ స్క్రాచెస్తో అయితే ట్రాన్స్పోర్ట్ చేశారు. మేమైతే 22nd తర్వాత తీసుకుందామని చెప్పి డిసైడ్ అయితే అయ్యాము. ఏదైతే జిఎస్టీ ప్రైజెస్ అయితే డౌన్ అయ్యాయో దాని గురించి మళ్ళీ మేము డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెలివరీ రోజు, కానీ లేదంటేనా ఈ వీడియోలోనే మీకు లాస్ట్లో చెప్తానండి. మీకు ఆ ప్రైస్ డ్రాప్ ఎంత అయింది, ఎంతవరకు మనకి బైక్ వచ్చింది, మనకి బైక్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏవేవి యాడ్ అయ్యాయి అని చెప్పి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీరు ఇంకా న్యూస్ తెలుసుకోవాలనుకున్నారో ఎస్డి అడ్వెంచర్ నా ప్రైజెస్ ఏవేవి పడాయి, ఎంత పడాయి, ఎక్స్ట్రా యాక్సెసరీస్కి ఎంత పడిందని చెప్పి తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ విత్ మై ఛానల్ రైడర్ బిట్టు.